బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ ఎన్నికయ్యారు. ఏప్రిల్ 10న హరివంశ్ డిప్యూటీ చైర్మన్గా రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు నామినేషన్ అయిన మళ్లీ పదవికి ఎన్నికయ్యారు. హరివంశ్ను ఉపసభాపతిగా ఎన్నుకోవడానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిప్యూటీ చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా మూడోసారి హరివంశ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికవడం హర్షణీయమని ప్రధాని మోడీ అన్నారు. राज्यसभा उपसभापति के रूप में लगातार तीसरी बार निर्वाचित होना, ये अपने आप में इस सदन का आपके प्रति जो गहरा विश्वास है और बीते हुए कालखंड में आपके अनुभव का जो सदन को लाभ मिला है, सबको साथ लेकर चलने का आपका जो प्रयास रहा है, उसको एक प्रकार से सदन ने आज एक मोहर लगा दी है और ये अपने आप में ये एक अनुभव का सम्मान है, एक सहज कार्यशैली का सम्मान है और एक सहज कार्यशैली की स्वीकृति भी है. हमने सबने हरिवंश जी के नेतृत्व में सदन की शक्ति को और अधिक प्रभावी होते हुए भी देखा है और मैं कह सकता हूं कि केवल सदन की कार्यवाही का संचालन ही नहीं, वे अपने जीवन के जो भूतकाल के अनुभव है उसको भी बहुत ही सटीक तरीके से सदन को समृद्ध करने में उपयोग लाते हैं. उनका ये अनुभव पूरी कार्यवाही को, संचालन को और सदन के माहौल को और अधिक परिपक्व बनाता है. मुझे विश्वास है उपसभापति जी का नया कार्यकाल उसी भावना, संतुलन और समर्पण के साथ आगे बढ़ेगा और हम सबके प्रयासों से सदन की गरिमा को नई ऊंचाई प्राप्त होगी. పార్లమెంట్ ఆవరణలో టీ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ అవమానించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. తేజస్వి సూర్య నిన్న డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మాట్లాడుతూ సంబంధం లేకుండా తెలంగాణ బైఫర్కేషన్లో పాకిస్తాన్, ఇండియాను పాకిస్తాన్ డివైడ్ చేసిన, బ్రిటిషర్లు చేసినటువంటి డివైడ్ చేసిన దానికంటే కూడా దారుణంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్న తేజస్వి, నీకు ఏం అవగాహన ఉందని మాట్లాడిన ఒక 1600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను నువ్వు అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో, ఆ వర్డ్స్ ఏదైతున్నాయో అవి డిలీట్ చేయాలి రికార్డులుగా. రెండోది, తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మూడోది, ఆయనను ఎన్కేస్కి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పుణ్యాన గెలిచి ఆయనను ఎన్కేస్కి రావడం ఏందని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నావు అంటే తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపిస్తూనే ఉన్నావు. మరి ఆయన మాట్లాడిన దానికి ఆయనను మందలిస్తావా? వచ్చి ఫ్లోర్ మీద మా సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు, మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పి ఆయన ఎన్కోసుకోవాలి కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు తెలంగాణ సమాజం చూడాలి,
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు అంటారు మేము లేం కాబట్టి అక్కడ మేము ఆబ్జెక్ట్ చేయలేం. మీరు ఎవరు రావద్దన్నాడు? అవయదానం చేసి మీరు బీజేపీ వాళ్ళని 8 మందిని గెలిపించి పార్లమెంట్కు పంపించారు. మీ బుద్ధి తక్కువ పని మీరు చేసింది. ఇంకా మీదికెళ్ళి తెలంగాణ ప్రజల ముందు బీజేపీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదంటారు. మేము కాంగ్రెస్ పార్టీ లోపల కడియం కావ్య గారు మాట్లాడిర్రు, మేమందరం కూడా ఆబ్జెక్ట్ చేసినాం దాన్ని. ఈ రోజు ఇక్కడ కూడా మకర్ద్వార్ దగ్గర ఈ రోజు పొద్దున ప్రొటెస్ట్ చేసినాం. తెలంగాణకు గురించి మాట్లాడినటువంటి తేజస్వి సూర్య ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలి. స్పీకర్ గారు ఆ పదాలను డిలీట్ చేయాలనేది మా డిమాండ్ ఈరోజు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక అడుగుపడింది. నగరంలో మరో ఆర్ఓబి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈరోజు శాస్త్రీపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారుగా 490 మీటర్ల పొడవుతో 4 లైన్లలో ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించింది. శాస్త్రీపురం ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్దేవరపల్లి నుంచి ఫల్క్నామా మార్గంలో ప్రయాణం సులభతరం అయింది. ఉదంగడ్డ రైల్వే లైన్ లెవెల్ క్రాసింగ్ వద్ద ఏర్పడే ట్రాఫిక్ జామ్కు చెక్ పడనుంది. రోడ్డు భద్రతపై అవగాహన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బాబు జగజ్జీవన్ రామ్ డ్రైవింగ్ సెంటర్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. వాహనదారులు విద్యార్థులతో కలిసి రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా ప్రమాద బాధితులను కాపాడే వారికి ఇచ్చే రహావీర్ అవార్డుల గురించి మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వాహన రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు షోరూమ్ లో అయితే ఉంది. వస్తా ఉంటాయి మీటింగ్ ఏంది కథ ఏంది, వీళ్ళు డీసీపీ గారు కలెక్టర్ గారు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ 10 నిమిషాలు మీకు ఇబ్బంది అనిపించినా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వం కూడా అలైవ్ అనే పేరు మీద రోడ్ సేఫ్టీ అంటే ట్రాఫిక్ నుంచి మీ ప్రాణాలను రక్షించండి. బాగా మీ ప్రాణాలని మీకు ప్రేమ బతకాలని అందరి ఆకాంక్ష ఉంటుంది. కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పొరపాట్ల వల్ల ప్రాణాలు పోవడము లేదా ఎదుటివారి ప్రాణం తీయడము వల్ల కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎన్ని కార్యస్వామ్యం లేకపోతే అసాధ్యం కాబట్టి వీలైనంత వరకు 4 ఇంగ్లీష్ ఈ అక్షరాలను మీకు చెప్పే దాని ద్వారా సందేశించే ప్రయత్నం చేస్తాం. ఎడ్యుకేషన్ అంటే ముందు ఈ ట్రాఫిక్ నిబంధనల మీద అవగాహన కలిగించాలి. మనం చెప్తాగా తెలుగులో సావధాన భేద దండ అంటే ఏదైనా కూడా డైరెక్ట్ రాగానే మా ట్రాఫిక్ పోలీసుల్లో లేకపోతే మా ఆర్టీఓలో దొరకబట్టి ఫైన్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి మిమ్మల్ని ఉద్దేశం ట్రాఫిక్ ఫైన్ వేయాలనో మిమ్మల్ని దొరకబట్టి పనిష్మెంట్ ఇవ్వాలనో లేదు. కానీ అది మీ జీవితంలో రూల్స్ పాటించమని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందనేది అర్థం చేసుకోండి. అందుకే ఎడ్యుకేషన్ అంటే ఈ ట్రాఫిక్ నిబంధనల మీద మొత్తం ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం. అందుకే భవిష్యత్ తరంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు మొక్కై వంగేది మారై వంగుతుందా అన్నట్టుగా పిల్లలకే దీని అవగాహన కలగాలని పాఠ్యాంశాంగా ఇవ్వడం కావచ్చు, స్కూల్స్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులతోటి మేము రూల్స్ పాటిస్తామని ఒక హామీ పత్రం తీసుకోవడం కావచ్చు. ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తా ఉన్నాం. వాహన
మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ హయత్ నగర్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 3D సౌండ్ ఆర్ట్ రంగోలీ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆవశ్యకతను చాటి చెప్తూ ప్రధాని నరేంద్ర మోడీకి విద్యార్థినులు, నేతలు ధన్యవాదాలు తెలిపారు. దాని ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ 33% మహిళలకు పార్లమెంట్లో, ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో రేపు ఏదైతే ఈ యొక్క చట్టం కాబోతున్నదో దీని ద్వారా మహిళా సాధికారతతో పాటు 30 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే విషయం ఉన్నదో 33% రిజర్వేషన్ కోసం, దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కళని నిజం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో గతంలో 2023లో ఈ చట్టంగా మారినటువంటి ఒక మహిళా రిజర్వేషన్ బిల్ ఈరోజు 2029లోనే అమలు పరచాలి అనేటటువంటి రీతిలో రాజ్యాంగ సవరణ కూడా కాబోతా ఉన్నది. అది ఈరోజు రేపు రాజ్యసభలో, ఇవాళ లోక్సభ, రేపు రాజ్యసభలో అది దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ చట్టము, ఈ కళ, మహిళల కళ నిజం కాబోతా ఉంది. ఈరోజు పల్లవి కాలేజీలో కొమరయ్య గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా డాక్టర్ శిల్పారెడ్డి గారు, మహిళా మోర్చా నాయకురాలు, వారి యొక్క ఆధ్వర్యంతో ఇక్కడ శాండ్ ఆర్ట్ అంటే ఉసుకతోని ఈ కళని ప్రదర్శించి దాదాపు 6 గంటల సేపు ప్రదర్శించి దాన్ని తయారు చేయడానికి నరేంద్ర మోదీ గారికి మహిళలు వందన చెప్తూ, మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో అయితే ఏంది, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఆస్ట్రోనాట్స్గా అన్నిట్లో కూడా మహిళలు ముందు ఉన్నారు. రాజకీయాల్లో కూడా ముందుగా ఉండాలనే ఆలోచనతో దేశ మహిళలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక బహుమతి ఏతుందో దానికి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో హోరెత్తిచ్చారు. నారీ శక్తి వందన్ బిల్లు మహిళా లోకానికి వరమని బీజేపీ నేతలు అభివర్ణించారు. జిల్లా అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో మహిళా నాయకులు భారీగా పాల్గొని ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. మాకు అవకాశాల్లో సగం ఇవ్వడం అనేది నరేంద్ర మోదీ గారి గొప్పతనం. కేవలం మహిళల్ని ఓటర్లుగా చూసేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ మహిళలకి గొప్ప సదవకాశాన్ని ఇచ్చేది నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మాటలకు తప్ప చేతలకు చేత కానీ రాజకీయ పార్టీలు మిగతావి భారతీయ జనతా పార్టీ మాత్రం చేతల్లో ఇవాళ చేసి పెడతాం. ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా ఎదగడమే కాదు, మహిళలు ఇవాళ నిర్ణయం చేసే చోట చట్టసభలలో నిలబెట్టాలనేది ఇవాళ నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఇవాళ ఈ దేశ సంస్కృతి, భారతదేశ సంస్కృతి స్త్రీని గౌరవించుకోవడం, అలా గౌరవిస్తూ ఆడబిడ్డలకి అధికారాన్ని ఇవ్వాలనేటువంటి మోదీ గారి సంకల్పానికి నిజంగా స్త్రీ జాతి ఈరోజు గర్వపడుతూ వారికి పెండింగ్లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంటులో అమలుకి ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి మొదటగా మహిళా పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ రకంగా మహిళల యొక్క సాధికారికతతోనే దేశం పురోభివృద్ధి దశలో ఉంటుందని చెప్పి ఆలోచించి ఈరోజు పార్లమెంటు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 35 సంవత్సరాల నుంచి చేయనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. 33% రిజర్వేషన్ అంటే ఏ పార్టీస్ అయినా కూడా కేవలం మాటలకు పరిమితం, కానీ భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క నాయకత్వంలో మహిళలకు పెద్దపీఠం వేసి మహిళలు కూడా సాధికారత సాధించాలి, అదేవిధంగా చట్టసభలలో వారికి అధికారం ఇస్తే భారతదేశం పురోగతి పొందుతుందనే ఉద్దేశంతో మరి ఈ రిజర్వేషన్స్ అంటే వంటింట్లో ఉన్న మహిళలను మరి ఈరోజు చట్టసభల్లోకి తీసుకొచ్చే ఘనత
తెలంగాణ అస్తిత్వంపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తేజస్వి సూర్యపై డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీలు ఉన్నా తెలంగాణను కించపరుస్తుంటే మౌనంగా ఉండడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. లోక్సభలో ఏవైతే తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ సపరేషన్ గురించి మాట్లాడారో మేమందరం కూడా ముక్తఖండంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ తేజస్వి సూర్య, ఆర్ యూ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ తెలంగాణ? ఆర్ యూ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ తెలంగాణ మూవ్మెంట్? అండ్ యూ అవేర్ దట్ హౌ లాంగ్ ద బ్యాటిల్ హ్యాస్ బీన్ fought for the state of Telangana? You doesn't know a minimum thing of what is Telangana, and how dare you to comment the Telangana separation, likewise the separation of India and Pakistan by the Britishers. You should have the minimum sense while talking to the nation. You should have the minimum sentiments. You should know the sentiments of Telangana while talking about, commenting about such a sensitive issue. And I also condemn the way the BJP MPs, there are 8 members of BJP MPs sitting in the Parliament Augustine House, and they are just spectating the whole event, but they have never opened their mouth and condemned the way his colleague, Mr. Tejasvi Surya, has opened his mouth about Telangana movement. How dare you to talk about Telangana movement in that way? And you might have forgotten during the process of Telangana formation, your then Supremo leader, Sushma Swaraj ji, has wholeheartedly helped and wholeheartedly supported all the bills and the process of formation of Telangana. She is the one raised the voice, and you speaking like this shows the unawareness of the Telangana movement. I immediately request, ನೀವು ನಿನ್ನ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ದಲ್ಲಿ ಏನಾರ ಮಾತಾಡಿದ್ರಂದ್ರ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಎಲ್ಲ ವಿಡ್ರಾ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ನಿಮ್ಗೆ ಏನು ಗೊತ್ತಿದೆ ತೆಲಂಗಾಣ ಮೂವ್ಮೆಂಟ್ ಬಗ್ಗೆ? ನಿಮ್ಗೆ ಏನಾರ ತೆಲಂಗಾಣ ಅಂದ್ರೆ ಏನು, ತೆಲಂಗಾಣ ಮೂವ್ಮೆಂಟ್ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ 0.1% ಗೊತ್ತಿಲ್ಲ. ವೆನ್ ಯು ಆರ್ ನಾಟ್ ಅವೇರ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ ಮೂವ್ಮೆಂಟ್, ವೆನ್ ಯು ಆರ್ ನಾಟ್ ಅವೇರ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ sentiments, how dare you to talk about Telangana in the parliament in that way? We immediately condemn about all your talkings of Telangana in parliament, and we request immediately to withdraw, and we are warning from the Telangana way. If you don't withdraw your words, then the situation would arise in a different way. Kabardar Mr. Tejasvi Surya. Lok Sabhalo evaithe ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జనగణన సర్వేకు సంబంధించి కసరత్తు ముమ్మరమైంది. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సర్వేపై ఎన్యూమేటర్లకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. ఫీల్డ్ ట్రైనర్లు హరిబాబు ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి డెమో నిర్వహించారు. సర్వేలో అడిగే ప్రశ్నలు నమోదు చేయాల్సిన వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సెన్సస్ 2027కి ఎన్యూమరేటర్లుగా సూపర్వైజర్లుగా నియమించబడి వరిసపాడు మండలం మేదరమెట్లో రెండో స్పెల్ ట్రైనింగ్ 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫీల్డ్ లెవెల్కి తీసుకొని పోయి కొన్ని ఇళ్ళని నమూనాగా సెన్సస్ చేయటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీకి వచ్చి మన ఎన్యూమరేటర్స్ ఒక ఇంటిని ఇప్పుడే సెన్సస్ చేయటం జరిగింది. చాలా ఇంటి ఓనర్ కూడా చాలా పాజిటివ్గా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేటర్లకు కూడా ఒక మంచి నమ్మకం అనేది కలుగుతూ ఉంది. అలానే ప్రజలందరికీ కూడా ఇది ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అంటే మే 1 నుంచి మే 30 దాకా సెన్సస్ అనేది ప్రతి ఇంటికి వచ్చి ఇళ్ళని ఎన్యూమరేట్ చేయటం జరుగుతుంది. సో దీనిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయడానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే కార్యక్రమం నిన్నటి నుండి అంటే 16వ తేదీ నుంచి ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 దాకా ఉంటుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. పల్నాడు జిల్లాలో రైతుల ఆందోళన మిన్నంటింది. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద హైవేపై భారీ ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో రైతులు మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించిందని, తక్షణమే స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
వేసే ప్రాంతం ఆ రోజున కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాగార్జున సాగర్ కట్టి కృష్ణం పరవళ్లు తొక్కిన తర్వాత బ్రహ్మాండంగా ఈ ప్రాంత రైతులు కష్టపడి మరి వరి అత్యాధునికమైన బీబీటీ పండిస్తున్నారు, పత్తి మిరప వేస్తున్నారు, మొక్కజొన్న అపరాలు పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,444 కోట్లతో నాగార్జున సాగర్ కాలువను ఆదుకరించి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటట్టు చేశారు. వెనుకబడిన రొంపిచెర్ల మండలానికి ఆ రోజు కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రైతులు పంటలు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు మీరు చూస్తున్నారు. నసరావుపేటలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ని విడగొట్టి రొంపిచెర్లకి ప్రత్యేక మార్కెట్ యార్డు తేటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, స్థిరీకరణ నిధి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రత్యేక రైతు కేంద్రాలు పెట్టి వ్యవసాయాన్ని పండగ చేశాడు. చెప్పాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వ్యవసాయాన్ని దండగ చేస్తాడు, ఆలోచించుకోండి అంటే అనేక అబద్ధపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు 2024లో. అరచేతిలో స్వర్గం చూపెట్టి ఆడవాళ్ళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000, నిరుద్యోగ భృతి లేదు, అన్నదాత సుఖీభవ, 3 సిలిండర్లు, ఇలాగా అలివి కాని హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కొక్కటి తొంగలో తొక్కుతూ వస్తున్నాడు. సరే, హామీలు ఇవ్వలేకపోయావు, హామీలు నెరవేర్చలేకపోయావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు, వదిలేసాయి. కనీసం రైతులు కష్టపడి పండిస్తుంటే గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత. మండు టెండలో రైతు కూలీలు పెట్టుబడి పెట్టి తమ భార్యా బిడ్డలు అందరూ పొలాలకు పోయి కష్టపడి పండిస్తారు. అన్నదాత సుఖీభవ అంటాం, ఎందుకంటే ఆకలి తీరుస్తాడు కాబట్టి. కానీ గత సంవత్సరం ఏమో అకాల వర్షాల వల్ల ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే కార్యక్రమం చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది ఈ సంవత్సరం. ఈరోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు అవుతుంది. కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 40 క్వింటాలు ఈరోజు 1,700 చొప్పున ఈరోజు కొనుగోలు చేస్తే 68,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇంకా 2,000 రూపాయలు ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా సంవత్సరం అంతా కూడా కష్టపడి ఎండనక వాననక రైతు పొలంలో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు, రాజధాని నీటిలో పోస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు మీరు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేస్తున్నారే, కనీసం ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే రైతు పంట కొనుగోలు చేయొచ్చు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ డబ్బులు లేవు, పేదలు ఇవాళ ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటే 3,000 కోట్లు ఇవ్వలేరు మీరు, రైతులకు 3,000 కోట్లు ఇవ్వలేరు. కానీ రాజధానిలో ఒక్కొక్క కాంట్రాక్టర్కి మొబిలైజేషన్ అడ్వాన్సే 3,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చే కార్యక్రమం. వాళ్ళ ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో రైతుని ఆదుకునే పరిస్థితి లాగా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం, వాళ్ళ యొక్క దందాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పరిపాలన సాగట్లేదు. ముఖ్యంగా రైతుని వాళ్ళ నడ్డి తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రొంపిచెర్ల మండలం ఏదైతే పల్నాడు జిల్లాలో యావత్ రైతులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు రైతు కొనుగోలు కేంద్రాలు ప్రతి మార్కెట్ యార్డ్లో ఓపెన్ చేయాలి. ఏదైతే మీరు ఎంఎస్పి రేటు ప్రకటించారో 2,400 రూపాయలు, ఆ రేటు ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు అడుగుతారా లేదా కేంద్రాన్ని అడుగుతారా?